పరలోక ప్రార్థన చేయొద్దు, చేస్తే అది పాపము అని రాయబడిందా? లేదు. యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన పరలోక ప్రార్థన. ఇది నేర్చుకున్నట మంచిది. ప్రభువారు చెప్పినటువంటిది మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు చెప్పాడు. మరి ఇది కూడా 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇది వద్దన్నప్పుడు మిగిలిన కూడా వద్దనాలిగా. మరి అవి కావాలి, ఇవి మాత్రం వద్దా? ప్రభువారు తన ప్రజలకు, శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి ఏమన్నాడు అక్కడ? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు ప్రభు. చేస్తే చేయండి, లేకపోతే లేదు అన్నాడు అక్కడ? అనలేదు. అప్పుడప్పుడు చేయండి, అప్పుడప్పుడు మానేయమన్నాడా? లేదు. అక్కడ ఏమన్నాడు? మత్తయి 6:9లో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ అపరాధములు మీ తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు మీ అపరాధములను క్షమించు అని ప్రభు సెలవించాడు. ఓకే, ఈ ప్రార్థన మనం ఎందుకు వద్దంటున్నాం? ఇది చేయడం తప్పని ఎక్కడ రాయలేదే. కాకపోతే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన అనేది క్రైస్తవ జీవన విధానం. క్రైస్తవుడు అనేవాడు ఈ ప్రార్థనే తన జీవితంగా మారిపోవాలి. పరలోకమున్న తండ్రి అన్నప్పుడు ఆయన కుమారుడుగా, కుమార్తెగా మార్చబడాలి. నీ నామం పరిశుద్ధపరచబడదు అంటే దేవుని నామానికి మహిమ తెచ్చేలా మనం బతకాలి. నీ రాజ్యం వచ్చునుగా కన్నప్పుడు ఆయన రాజ్యం నీ గుండెల్లో, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ఉండాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నీ చిత్తం జరుగునుగా కంటే మన చిత్తం పక్కన పెట్టి దేవుని చిత్తం మనం నెరవేర్చేవారుగా మారాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే అనుదినము బైబిల్ చదువుతూ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. భౌతిక ఆహారము, అలాగే దేవుని వాక్యం అనేటువంటి ఆహారం. మీరు రుణస్థులు మీకు క్షమించిన ప్రకారం అంటే మీ శత్రువులను మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారంటే మన జీవనంలో ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉండాలి. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు పరలోక ప్రార్థన జరుగుతూనే ఉంటుంది అని చెప్పి పరలోక ప్రార్థన చేయొద్దనడం ఎందుకు? మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకుగా ఉండి అని ప్రార్థన చేయమన్నాడు. తప్పేంటి? అది నిజమే కదా. ప్రార్థించాలి, శోధనలు తేకుండా దుష్టుని తప్పించమని యేసుప్రభువు వారు చెప్పారు. ఈ ప్రార్థన మీరు ప్రార్థన చేశారు, స్తుతించారు, ఆరాధించారు, అన్నీ చేశారు. లాస్ట్లో పరలోక ప్రార్థన మీరు పలికారు. అందులో ఏమైనా పాపం ఉందా? ప్రభు చెప్పిన మాటలే కదా, నీ ప్రభువారు నీకు చెప్పిన మాటలే కదా అవి. అందులో ఏమైనా దోషం ఉందా? మరి ఆరాధన చేశాం, మంచిదే. స్తుతించారు, మంచిది. వాక్యం విన్నారు, వెరీ గుడ్. అర్పణలు ఇచ్చారు, దేవునికి స్తోత్రం. శత్రువులు క్షమించారు, సంతోషం. వాక్యోపదేశం విన్నారు, అద్భుతం. మరి లాస్ట్లో పరలోక ప్రార్థన చేస్తామన్నారు, అది వద్దు. ఏమైపోయింది? చేస్తే ఏంటి తప్పేంటి? కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. నేర్చుకుని ఆ పరలోక ప్రార్థన ఏంటన్నది కొన్నిసార్లు వివరించుకుంటే మనసుకు అర్థమవుతుందిగా. ఆత్మ విషయమై దీనిలారు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకను సౌందరించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి నొందుదురు. నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం కదా. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకోవడం ఏమైంది? అక్కడ అపోస్తలులు ఎవరు చేయలేదు కదండి. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభు చెప్పిందే కదా. అందులో ఏమైనా దోషం ఉందా, పాపం ఉందా? అది దేవుని మాటలే కదా. వాటిని పలకడం ఏమాత్రం తప్పు కాదు. తప్పుగా భావించామంటే ఎక్కడో మీ మనసు ఎక్కడో ఆ లోకానుసారంగానో ఇంకేదో విధంగా ఆలోచన చేస్తాను. మీ సంస్థలో మీ నాయకులు ఎవరైనా చెప్పుంటారు. అది కొన్ని సంఘాల్లో, కొన్ని సంస్థల్లో అది చెప్తూ ఉంటారు. ఆ చిలక పలికినట్టు పలకూడదండి మనం. మరి ఏవి పలకకుండా ప్రార్థన చేయకుండా సినిమాలు చూస్తున్నారు జనం, పాడైపోతున్నారు. వాళ్ళు నేర్చుకుంటే అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్న పరలోక ప్రార్థన, బాబు పాపగా ప్రార్థన వస్తుంది. ఏదో ఒక రోజు ఏంటి పరలోక ప్రార్థన అని తనకు తెలుసు కాబట్టి ఆలోచన చేస్తాడు, వింటాడు, ఆలోచన చేస్తాడు, ధ్యానిస్తాడు. ధ్యానించినప్పుడు బతుకు బాగుపడుతుంది. పరలోక ప్రార్థన చేయని చర్చిలకు వెళ్ళి మీరు పరలోక ప్రార్థన చెప్పండి, ఒక్కడికి రాదు. ఎందుకంటే పరలోక ప్రార్థన ఎప్పుడో ఒకసారి బైబిల్ చదువుతున్నాడు కానీ అది నోటితో వల్లించక లేదా నోటితో పలకక అది రాదు. 23వ కీర్తన పలుకుతున్నారే, మరి కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పింది? 23వ కీర్తన ఎక్కడుంది చెప్పండి నాకు. 121వ కీర్తన చదువుతున్నారే, కొండల తట్టు కన్నులు ఇచ్చినాడు, ఎక్కడ నాకు సహాయం కలుగును, యెహోవా వలనే నాకు సహాయం, ఆయన భూమిని, ఆకాశం, సముద్రం దాన్ని సర్వము చేసిన వాడిని పలుకుతున్నాం కదా. అది కొత్త నిబంధన లేదు. మరి దాన్ని ఎందుకని కంఠపాఠం చేశాం?
రాత్రి వేళ కలుగు భయంను కేరను, పగటి వేళ బాణం కేరను, మధ్యాహ్నం మందు పాటు చే రోగంను కేరను. నువ్వు భయపడకుందు, అపాయం నీకు రాదు. చీకట్లో సంచరించి తెగులను కేరను, నువ్వు భయపడకుందు. మరి ఈ మాటలు మనం పలుకుతున్నాం కదా, ఇవన్నీ కొత్త నిబంధనలో రాయబడలేదు. బైబిల్లో ఉన్న మంచి విషయాలు తీసుకుని పలకండి. పరలోక ప్రార్థన ఒక మంచి విషయం, యేసు ప్రభువు వారు నేర్పించిన విషయం. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు. సరే, మన అందరి కొరకు ప్రార్థించాం, దీన్ని కూడా మనం చేయొచ్చు, స్పష్టంగా చేయొచ్చు. మీరు పలికి నేర్చుకున్నప్పుడు మీ పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. అందులో భావాలు తర్వాత వారు అర్థం చేసుకుంటారు. ఎదిగేటప్పుడు ఆ పరలోక రాజ్య ప్రార్థన ఇది అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో దానిలో ఏ దోషము లేదు, పరలోక ప్రార్థన చేయొచ్చు. చేయలేదని నేరం పట్టద్దు, ఎందుకు చేయలేదని వాదించవద్దు, చేశారని తప్పు పట్టద్దు. చేయటం దేవుని చిత్తమే, దేవుని వాక్యమే. చేయకపోతే వరకు నేర్చుకుంటారు. ప్రార్థన చేయమని చెప్దాం. God bless you. You can do heavenly prayer. Nothing wrong. Lord's Prayer. God bless you.